ఓం సాయిరాం. బాబా ప్రార్థన. షిరిడీ సాయినాథ, నిన్ను జగద్రక్షకునిగా నమ్మి నీకు అంకితమైన ఎందరో భక్తులలో నేనెంత వాడను. నీ నిజ భక్తుల పాదరేణువును నేను. నీ దివ్య నామము రూపమును ఒక్క క్షణం కూడా మరిచి ఉండలేని భక్తిని నాకు ఇవ్వు సాయి. పైకి నీ భక్తుడిగా ఈ లోకంలో కనపడుతూనే నేను చేసిన ఎన్నో మోసాలు పాపాలు ఉన్నాయి. నాలాంటి పాపి లేడు. నీ కరుణతో నీకు తోచినట్లు నన్ను ఉద్ధరించుము. పాప పంకిలమైన ఈ దుర్భాగ్య ప్రపంచం నుండి నన్ను నీవే ఉద్ధరించవలను. ఇతరులెవ్వరి వలన కాదు సాయి. శబ్ద స్పర్శ రూప రస గంధాదులనడి ఉష సర్పములు నన్ను కాట్లు వేసి నా శరీరాన్ని తూట్లు పొడిచినాయి. నీ నామస్మరణ చేస్తూ ఉన్నా సరే నా హృదయంలో గర్వం అహంకారం పొంగి పొర్లుతున్నాయి. నీవే వాటిని తొలగించ సమర్థుడవు. ఈనాటికి నా మనస్సు సాయి ధ్యానమందు లగ్నము కాక వృధా కోరికలు అనవసర ప్రసంగములతో కాలక్షేపం అగుచున్నది. మృత్యువు సమీపించుతున్నదని తెలిసినా, యవ్వనము హరించిపోతున్నదని తెలిసినా, గతించిన రోజు తిరిగి రాదని తెలిసినా ఇంకా నిన్ను నిజముగా నమ్మలేక ఈ భౌతిక ప్రపంచాన్ని పట్టుకునే వేలాడే మూర్ఖుడునైపోయాను సాయి. నేను దానములను చేయను, ధ్యానము చేయను, పవిత్ర గ్రంథములు చదవను, వైరాగ్యము లేదు. ఈ మాయా ప్రాపంచిక వ్యామోహాలనే మహాసముద్రంలో కొట్టుకుపోతున్న మహాపాపిని. ఓ గురుమూర్తి షిరిడీ సాయి, కలియుగములో సర్వదేవతలకు నిలయమైన షిరిడీ క్షేత్రవాస, ఓ సాయి, జన్మ మృత్యు దుఃఖాల నుండి నన్ను రక్షించుము. సర్వపరిశుద్ధుడవైన ఓ సాయినాథ, క్షమానిధి, నన్ను అనుగ్రహించు. నీవే నాకు బలము శక్తి సహాయకుడవు. నన్ను నడిపించువాడవని నేను త్రికరణ శుద్ధిగా నమ్మి ఉన్నాను. నన్ను అనుగ్రహించు సాయి, నన్ను రక్షించు షిరిడీ సాయి. నా అపరాధములను మన్నించి నన్ను రక్షించు. ఓ ఆశ్రయదాత, భక్తవత్సల, కరుణాసింధో, కనికరించు. షిరిడీవాస, నీకు నీవే సాటి. కృపాసాగర, నీవు లేని నా జీవితమే లేదు సాయి. నా కాలం ముగ్యక ముందే నన్ను కనికరించుము సాయి. సాయినాథ, నీకు జయము జయము. జై సాయినాథ, జై జై సాయినాథ. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై.